తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు మరియు అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి ఆదేశాల మేరకు అలాగే శ్రీకాళహస్తి డిఎస్సి నరసింహమూర్తి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి నాగార్జునరెడ్డికి వచ్చిన గంజాయి రవాణా సంబంధిత సమాచారం ఆధారంగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రం అంబత్తూరు ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులు శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద చెన్నై వెళ్లే బస్ కోసం ఎదురు చూస్తుండగా వారిని పట్టుకున్నారు. సోలాపురం అంబత్తూరు చెన్నై వారి వద్ద నుండి 13 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. విచారణలో అరెస్టు చేసిన ముద్దాయిలపై తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించబడింది. పారిపోయిన మరో 2 నిందితులు పట్టుకునే దిశగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఇన్స్పెక్టర్ డి నాగార్జునరెడ్డిని, ఎస్ఐ శ్రీ పార్థసారథిని, అలాగే సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, హర్షవర్ధన్ రాజుల్ని అభినందించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా కాళహస్తి సబ్ డివిజన్లో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద సరఫరా చేసే వారి మీద, అమ్మే వాళ్ళ మీద, ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జునరెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సర్ప్రైజ్ చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి పేర్లు మురళి, శ్యామరాజ్, సంజయ్ కుమార్ అను వీరు తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో అంబత్తూరుకు చెందిన వాళ్ళు. వీరి వద్ద నుండి దాదాపు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని విచారిస్తే ఇంకా సురేష్ అనే వ్యక్తి పేరు కూడా బయటపడింది. అంబత్తూరు తమిళనాడు చెందిన సురేష్ అనే అతను వీరిని సరఫరా చేయడానికి గాను పెట్టుకొని ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్టు చేయడం, వారిని ఈరోజు రిమాండ్కు పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. విలువ అంటే విలువ చూపిస్తే కన్నా చాలా మంది ఆకర్షణ అవుతారు. గంజాయి తెలుసు, గతంలో మేము 25 మంది మీద కేసు పెట్టి దాదాపు 3 నెలల పాటు వారిని రిమాండ్కి పంపడం జరిగింది. ముఖ్యంగా యూత్ అందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ అదుపులో తీసుకోవడం, వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కంటిన్యూషన్లో భాగంగా ఇది కూడా జరుగుతోంది. ఎక్కడికక్కడ రాబడిన సమాచారం మేరకు మేము వారి మీద నిఘా పెట్టి అదుపులో తీసుకోవడం, విచారించడం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పూర్తిగా లేకుండా చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం.